ఏపీ రాజకీయాల సవతుల పోరు సవతుల పోరు రెండు పార్టీల మధ్య సవతుల పోరు చూస్తున్నాం. కాంగ్రెస్ ఇంకా పికప్ కాలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ప్రస్తుతానికి రాజకీయం నడుస్తుంది. కానీ ప్రజలేమో వచ్చేసి ఇద్దరిని చూసినా వచ్చేసి ఒకరు అరచేతిలో వైకుంఠము అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. చిన్నబాబు వస్తే బాగుంటుంది ఆయనలో ఉన్నారు కానీ ఇంకా ఆ స్థాయికి వచ్చేసి ఇంకా కాంగ్రెస్ ఎదగలే. చిన్నబాబు కాదు ఒక్క నిమిషం వినండి. చిన్నబాబు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకా ముహూర్తం ఫిక్స్ అయినట్టేనా పట్టాభిషేకానికి? ఇది బాగా జరుగుతున్న చర్చ. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఆశీస్సులు పూర్తిగా ఇస్తున్నారని. ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే సరే, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఆయన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు పరిస్థితి ఏమిటని ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు ఇన్యాక్టివ్ గా ఉంటే అది వేరు, ఆయన యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి చంద్రబాబును లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేదానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాదు. ఎందుకంటే మెజార్టీ కావాల్సినంత ఉంది, సొంత పార్టీలోనే ఉంది కాబట్టి ఆర్గనైజేషన్ పరంగా ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఆయన ఆ స్థానానికి వచ్చి చంద్రబాబు ఏం చేస్తాడు అనేది మెయిన్ సమస్య కదా. చంద్రబాబు కేంద్రానికి అన్నా పోవాలా, అన్న ఇక్కడ ఉండడానికి లేదు. కేంద్రంలో వచ్చేసి ఏం కావాలా, అంత బీజేపీ వచ్చేసి ఆ స్థాయి యాక్సెప్టెన్స్ ఉండదు కాబట్టి అది ఒకటే ప్రతిబంధకం తప్పనిచ్చేసి, లేకుంటే లోకేష్ వచ్చేసి ముఖ్యమంత్రి కావాలనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. అది వాళ్ళ పార్టీ పరంగా కానీ పబ్లిక్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకోటి కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇబ్బంది, ఎందుకంటే ఆయనకు ఒకవేళ తన కొడుకు ముఖ్యమంత్రిని ఆయన చేస్తాడు కాబట్టి అదే ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి నాకు తెలిసి అదేం జరగదని నా అభిప్రాయం. వచ్చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ కార్యక్రమాలు ఎక్కువ చూస్తుంటాడు. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చేసి గతంలో ఎన్టీ రామారావు అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా పార్టీ యాక్టివిటీస్ అన్ని చంద్రబాబు నాయుడు చూసేవాడు. అప్పుడు నేను ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీ, నేను 1 of the 3 సెక్రటరీస్ గా ఉన్నా కాబట్టి తెలుసు మాకు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు తెలిసి మా ప్రభుత్వ యంత్రాంగం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యమంత్రిగా ఈయన పార్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ విధంగా పోతారని నా అభిప్రాయం. అంతే తప్పని చేసి ముఖ్యమంత్రి పదవికి ఇస్తారనుకోవడం లేదు. చాలా మందిలో ఉన్న ప్రశ్నలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలని ఓకే, చాలా మంది అడిగేవి, చాలా మందిలో ఉన్న ప్రశ్నలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వరకు ఓకే, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు, ఆయన సీనియర్ పెద్ద. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఇదే కొనసాగుతుందా ఈ పొత్తులో అంశం? అంటే తెలుసు, ఎవరెవరి లిమిట్స్ వాళ్ళకి తెలుసు కదా. ఎందుకంటే ఈ లోపల గతానికంటే కొంత లోకేష్ కొంత మెచ్యూరిటీ వచ్చింది వాస్తవం, కొంత యాక్సెప్టెన్స్ వచ్చింది కూడా వాస్తవం గతానికంటే. తర్వాత అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కు ఆయన లిమిట్స్ ఆయనకు తెలుసు కదా. ఆయన చారిస్మాటిక్ లీడర్ అయినప్పటికీ ఆయన లిమిట్స్ ఆయనకు తెలుసు. ఆ లిమిట్స్ అర్థం చేసుకున్నాడు కాబట్టి లాస్ట్ టైం వచ్చేసి పొత్తు పెట్టుకుందాం లాభపడింది తెలుసు. యాక్చువల్ గా మన ఎన్నికల్లో ఈవెన్ పొత్తు లేకుండా టీడీపీ వచ్చిండేది. నాకు తెలిసి మన యాంటీ గవర్నమెంట్ వేవ్ లో కూటమి పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ లేకుండా టీడీపీ వచ్చిండేది. కాకపోతే అంటే ఒకవేళ సీట్లు కొంత తగ్గిండొచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ కు ఆయన మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఆయన లిమిట్స్ ఆయన తెలుసు. లోకేష్ గతానికంటే కొంత మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాకపోతుంది. ఎందుకంటే ఆ పార్టీకే కావాల్సిన సీట్లు ఉన్నాయి కదా, 132, 134 ఉన్నాయి కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. కానీ నేను అనుకోవడం ఆ పరిస్థితి రాదు. చంద్రబాబు నాయుడు వీళ్ళు కంటిన్యూ చీఫ్ మినిస్టర్, లోకేష్ వచ్చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ యాక్టివిటీస్ మీద చంద్రబాబు కొంత కాన్సన్ట్రేషన్ తగ్గిస్తాడు, లోకేష్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. అంతే తప్పని చేసి ముఖ్యమంత్రి పదవిలో చేంజ్ ఉండదని నా అభిప్రాయం. ఓకే, రైట్. పవన్ కళ్యాణ్ లోకేష్ ని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది అప్పుడు సమస్య కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటిన్యూ చేశారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితి బట్టి అప్పుడు ఆలోచించవచ్చు. కానీ 2029 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడు, లోకేష్ వచ్చేసి పేరుకి వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ గా బిహేవ్ చేస్తారు. ఓకే, రైట్. మాణిక్యాలరావు గారు, మీ అభిప్రాయం ఏంటండి? వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి బాగా ఎక్కువ వార్తలు వస్తున్నాయి, లోకేష్ గారి నెక్స్ట్ ప్రమోషన్ కూడా వచ్చేస్తున్నది త్వరగానే. అట్లా కాదండి, ఇప్పుడు చంద్రబాబు